ఈ వీడియోలో మనం యూఎస్లోకి ఎంటర్ అయినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర మనకి ఇష్యూ చేసే I-94 డాక్యుమెంట్ ఎందుకు ఇంపార్టెంట్, అందులో మనకి ఇచ్చే అడ్మిట్ అంటిల్ డేట్ మనకి లీగల్ స్టాటస్తో ఎలా లింక్ అయి ఉంటుంది, అలాగే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2024 నేను యూఎస్ ఎంటర్ అయినప్పుడు షికాగో ఎయిర్పోర్ట్లో నాకు జరిగిన నా ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇండియా నుంచి ఎవరైనా ఏ వీసా మీద యూఎస్కి ఎంటర్ అయినా ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అంటే ఎయిర్పోర్ట్లో మీరు ఫ్లైట్ దిగాక లగేజీ తీసుకునే ముందు ఒక ఇంటర్వ్యూ లాగా అవుతుందండి. అంటే మన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మన బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వాళ్ళు కనుక ఓకే అనుకుంటే అప్పుడే మనకి యూఎస్లోకి ఎంటర్ అవ్వనిస్తారనమాట. సో అందుకే ఎవరైతే ఇండియా నుంచి ఫస్ట్ టైం కానీ ఆర్ ఎప్పుడైనా యూఎస్కి వచ్చేటప్పుడు చాలా కంగారు పడుతూ ఉంటారనమాట. ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ చేస్తామా, లేదా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కంగారు పడితే మనల్ని ఏమైనా వెనక్కి పంపించేస్తారా అని చెప్పి చాలామంది కంగారు పడుతూ ఉంటారు. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ క్లియర్ అయ్యాక మనకి ఆన్లైన్లో I-94 డాక్యుమెంట్ వస్తుందండి. మన ఫుల్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మన పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆన్లైన్లో I-94 డాక్యుమెంట్ మరియు మన ట్రావెల్ హిస్టరీ మొత్తం మనం చూసుకోవచ్చండి. ట్రావెల్ హిస్టరీలో లాస్ట్ 10 years మనం ఎన్నిసార్లు యూఎస్ ఎంటర్ అయ్యాం, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. డేట్ మరియు ఏ ఎయిర్పోర్ట్లో మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయ్యాం ఆర్ ఎగ్జిట్ అయ్యాం అనేది అందులో మెన్షన్ చేయబడుతుంది. సో మనం ఎప్పుడు యూఎస్లోకి ఎంటర్ అయినా సరే ఈ కొత్త I-94 ఒకటి జనరేట్ అవ్వబడుతుంది అనమాట. ఇందులో మనం మన వీసా కేటగిరీ, అడ్మిట్ అంటిల్ డేట్, అలాగే ఏ ఎయిర్పోర్ట్లో మనకి దిగామనేది 3 వెరిఫై చేసుకోవాలి. మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ క్లియర్ చేసిన వెంటనే మీ లగేజీ క్లెయిమ్ చేసుకునే లోపలనే మీరు ఆన్లైన్లో ఈ I-94 డాక్యుమెంట్ని వెరిఫై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ డీటెయిల్స్లో ఏవైనా తప్పు ఉన్నట్లయితే మీరు అప్పటికప్పుడే అక్కడే కరెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఎప్పుడైనా లీగల్ స్టేటస్లో కానీ ఆ డీటెయిల్స్లో కానీ తప్పు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం ఇవి కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే మనకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయిన వెంటనే మీరు లగేజ్ తీసుకునే ముందు ఈ డీటెయిల్స్ వెరిఫై చేసుకుని అక్కడే మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళతో చెప్పి కరెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ ఏప్రిల్ 2024లో ఏమైందంటే అండి, నాది H1B ఆల్రెడీ అక్టోబర్ 2024 దాకా ఉంది. సో నా పాస్పోర్ట్లో వీసా అదే ఉందన్నమాట. సో నేను ట్రావెల్ చేసే 3 months ముందే నేను జాబ్ చేంజ్ అవ్వడం జరిగింది. దానివల్ల కొత్త I-79 ఫామ్, H1B అప్రూవల్ ఫామ్ వచ్చిందనమాట. సో అందులో న్యూ డేట్ అక్టోబర్ 2026 దాకా ఇచ్చారు. సో దానివల్ల ఏమైందంటే నేనేమనుకున్నానంటే, నా అజంప్షన్ పాస్పోర్ట్లో నాకు ఆల్రెడీ వ్యాలిడ్ వీసా ఉంది కదా, సో కొత్త H1B అప్రూవల్ ఫామ్ ప్రకారం అది ఎక్స్పైర్ అయ్యే డేట్ వరకు నాకు అడ్మిట్ చేస్తారు, I-94 ఆ డేట్ వరకు వస్తుందని అనుకున్నా. బట్ అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రం వాళ్ళు మన వీసాలో ఉన్న ఎక్స్పైరీ డేట్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో నేను అది అడగడం జరిగిందనమాట. నాది కొత్త H1B ఫామ్లో నాకు అక్టోబర్ 2026 దాకా ఉంది కదా, మీరు అక్టోబర్ 2024 వరకే ఎందుకు ఇచ్చారు అని అడగడం జరిగింది. ఆయనప్పుడు మీ వీసాను బట్టే ఇస్తాం, ఒకవేళ మీ వీసా ఎక్స్పైర్ అయిపోతుందంటే 6 months ముందే మీరు రెన్యువల్ చేయించుకోవాలి. సో మీరు ఇండియా వెళ్ళినప్పుడు అది స్టాంపింగ్ చేయించుకోవాల్సింది. సో లేదు కాబట్టి నేను అక్కడి వరకే ఇస్తాను అడ్మిట్ అని చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల క్రియేట్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే అండి, I-94లో మీకు అడ్మిట్ అంటిల్ డేట్ వరకు అని ఏ డేట్ ఇస్తారో ఆ డేట్ వరకే మీ లీగల్ స్టేటస్ ఉంటుందన్నమాట. అదర్వైజ్ మీరు ట్రావెల్ చేసి ఒకవేళ మీకు H1B ఎక్స్టెండ్ అయ్యి I-797 ఫామ్లో కొత్త డేట్ ఉన్నా సరే వాళ్ళు వీసా డేట్ని కన్సిడర్ చేస్తారు. సో ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలనుకుంటే మీ వీసా ఎక్స్పైరీ డేట్ 6 months కన్నా తక్కువ ఉంటే వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వీసా స్టాంపింగ్కి వెళ్ళడం బెటర్. ఒకవేళ రాంగ్ అసంప్షన్లో మనం I-79 ఫామ్లో ఉన్న ఎక్స్పైరీ డేట్ వరకు మన లీగల్ స్టేటస్ ఉంటుందని అపోహలో ఉన్నట్లయితే మీరు ఒకసారి I-94 ఫామ్లో మీ అడ్మిట్ అంటిల్ డేట్ చెక్ చేసుకోండి, లేదంటే మీ ఆఫీస్లో ఇమిగ్రేషన్ అటార్నీతో కన్సల్ట్ చేయండి. సో వాళ్ళు మీకు మంచి సలహా ఇస్తారు. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే వీసా స్టాంపింగ్ తప్పనిసరిగా బుక్ చేసుకుని వెళ్ళడం మంచిది. ఈ వీడియోకి మరింత అండి, వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.